హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ్ ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం ఒక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ హౌస్ ఫ్రంట్ రోడ్ చూసుకుంటే మీకు 25 ఫీట్ రోడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ హౌస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒక ఈస్ట్ ఫేస్ హౌస్ ఉంటుంది. అండ్ దాని మీకు కనిపించే ఆ రోడ్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనం అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే ఈ హౌస్ ఎలా ఉంటుంది. సో అవుట్లుక్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ హౌస్ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఫ్రంట్లో కూడా మనకి ప్లాంటేషన్ పెట్టుకోవడానికి కూడా కంప్లీట్గా ఎంత గ్రిల్తో కూడా ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా. సో ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి. హౌస్ లోపలికి వెళ్దాం. సో మీరు చూసుకుంటూ వచ్చేసి స్పేసెస్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా కార్ పార్కింగ్ స్పేస్ ఎంత స్పేసెస్గా ఉందో. అండ్ కార్ పార్కింగ్లోనే మనకి విత్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ LED లైట్స్ తోటి. అండ్ చుట్టూ కూడా సైడ్ చూసుకుంటే మనకి టైల్స్ మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్ చుట్టూ కూడా మీకు 3 సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీకు స్టెప్స్ పక్కనే మనకి కామన్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి చాలా స్పేసెస్గా ఉంది. మనం ఎంట్రెన్స్లో చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్ టేక్ వుడ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి విండోస్కి వచ్చేసి మనకి గ్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇంకా రాలేదు. సో మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లో హాల్ అండి. హాల్ అయితే మనకి చాలా స్పేసెస్గా కనిపిస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా అయితే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనం రైట్ సైడ్లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ కూడా మంచిగా నీట్గా డిజైన్ చేశారు. సో మనం బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ సెల్ఫ్స్తో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి విండో ఉంది. అండ్ ఇంకొక సైడ్ కూడా మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా బాగుంది విత్ LED లైట్స్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా స్పేసెస్గా ఉంది. అండ్ దీనికి అపోజిట్లోనే మనకి ఇంకొక సెకండ్ బెడ్రూమ్ ఉంది. దానికి బిఫోరే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేసెస్గా అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అండ్ LED లైట్స్ అయితే నీట్గా డిజైన్ చేసి పెట్టారు. సో హాల్లోనే మనకి 1 సైడ్ డైనింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇది. సో కిచెన్లోకి వెళ్ళే బిఫోర్ మనం చూసుకుంటే ఇది పూజా రూమ్ కూడా నీట్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డోర్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డోర్. అండ్ వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బోర్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది. అండ్ సంప్ కూడా రోడ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK పోర్షన్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా స్టెప్స్ అని మనకి బ్రౌన్ కలర్ అయితే తీసుకుని మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కారిడార్ స్పేస్. కారిడార్ అయితే మనకి చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మార్బల్ చూసుకుంటే మనకి బ్రౌన్ కలర్లో అయితే తీసుకున్నారు. అండ్ మనం పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ కంప్లీట్గా వుడీ లుక్ వుడ్ కలర్తో అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి గ్లాస్ తోటి అయితే మిర్రర్ తోటి అయితే చాలా బాగా నీట్గా డిజైన్తో ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఎంట్రన్స్ చూసుకుంటే కంప్లీట్గా మళ్ళీ సేమ్ టేక్ వుడ్ తోటి అయితే ఎంట్రన్స్ అయితే తీసుకోవడం జరిగింది. టేక్ వుడ్ తోటి. సో
దీని పక్కనే మనకి సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి కామన్ ఏరియా కింద మనకి వెంటిలేషన్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫ్యూచర్లో పక్కన ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మన హౌస్ వచ్చేసి మనకి వెంటిలేషన్ ఉండడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. సో మనం లోపలికి వెళ్తే సో స్పేసెస్ హాల్ అయితే ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో కన్నా ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు స్ట్రైట్గా కనిపించేది వచ్చేసి మనకి టీవీ అనమాట. సో హౌస్ అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ ఈ కలర్తో కూడా మనం పైన ఒకసారి చూసుకుంటే కంప్లీట్ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు విత్ ఎల్ఈడి లైట్స్. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్కి వెళ్ళే ఎంట్రన్స్ అండి. సో మనం బెడ్రూమ్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళగానే మనకి లైట్ పింక్ కలర్తో చాలా బాగా, అంటే కలర్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బెడ్రూమ్లో కూడా మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ వన్ సైడ్ చూసుకుంటే మీకు ఒక టీవీ యూనిట్ అయితే కంప్లీట్గా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ పైన ఫాల్ కూడా చాలా బాగా తీసుకున్నారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి, విత్ అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో కూడా మంచి వెంటిలేషన్ అయితే ఉంది అండ్ స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ దీనికి కూడా సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు బిఫోరే మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది ఈ కామన్ వాష్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది, చాలా నీట్గా కనిపిస్తుంది విత్ ఫాల్ సీలింగ్, ఎల్ఈడి లైట్స్, పెయింటింగ్ అయితే చాలా బాగుంది. సో హాల్ అయితే చాలా నీట్గా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు విత్ టీవీ యూనిట్ తోటి. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ స్పేస్ అండి ఇది. సో డైనింగ్ హాల్లో మనకి చాలా స్పేసెస్గా అండ్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇది కంప్లీట్గా. అండ్ పక్కనే మనకి పూజా రూమ్, చాలా స్పేసెస్గా నీట్గా తీసుకున్నారు పూజా రూమ్ అయితే. ఇది వచ్చేసి మనకి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా విత్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. నేను ఎక్కడ కూడా మనకి లైట్స్ అయితే దీంట్లో మనం వేయలేదు, ఫుల్లీ వెంటిలేషన్. కిచెన్ చాలా స్పేసెస్గా ఉంది. అండ్ దీనికి యూటిలిటీ స్పేస్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ స్పేస్. సో ఇది వచ్చేసి మనకి 100 feet రోడ్ అండి. సో ఇదండి ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 150 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే హౌస్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే మనకి బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్కి వెరీ నియర్ బై అండి. అండ్ 100 feet రోడ్కి సెకండ్ బిట్టే ఈ ప్రాపర్టీ. సో ఈ హౌస్కి కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1,55 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. దీనిపై మీకు 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.